హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుతూ ఆలకిద్దాం. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్ళు ఏం చేస్తారు? నీళ్లు చేదుకొందురు. దేవుని స్తోత్రం కలుగును గాక. కావున మీరు ఆనందపడి, ఏ బావులవి? ఏ బావులక? రక్షణాధారములైన బావులు. ఆ బావుల నుంచి మీరు తోడుకుంటారు ఆనందంగా. ఏమిటాయంటే రక్షణ ఆనందం మీరు తోడుకోబోతూ ఉన్నారు. ఆమేన్. అవి ఏ బావులంట? రక్షణకు ఆధారమైన బావులు. ఆ బావుల నుంచి రక్షణ నీవు తోడుకుంటావు, నీళ్ళు తోడుకున్నట్లుగా. రక్షణ పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే, రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారండి, అది ఆనందంగా భావించి సంతోషం గంతులు వేస్తారు. రక్షణ పొందినప్పుడు నీవు అది ఆనందం కలిగిస్తుంది. దేవుడు అంటున్నాడు, రక్షణాధారములైన బావుల నుంచి మీరు నీళ్లు తోడుకుంటారు, మీకు ఆనందం కలుగుతుంది అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బావులు చూసిన వాళ్ళంతా చేయబెక్కెత్తండి. బావులు చూసిన వాళ్ళు అందరం బావులు నీళ్ళు చదివిన వాళ్ళమే కదా. చిన్నప్పటి నుంచి తాడు కట్టి బావిలోకి, ఆ చేద బావిలోకి బిందె కట్టేసుకొని బకెట్ కట్టేసి తాడుకి బావిలోకి దించితే మా ఊరందరికీ ఒక బావి ఉండేది, ఒక బావి. ఇక చేదుకోవడమే నీళ్ళు. అందరికీ తెలుసు బావుల గురించి. ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు 99% తెలుసు. ఎవరో ఇప్పుడు కొత్తగా పుట్టిన పిల్లలకు తెలియదు బావి అంటే ఎట్లుంటుంది, బావి ఎట్లుంటుంది మమ్మే అని బావి గురించి అడుగుతారు కొత్తగా వచ్చిన పిల్లలు. ఇప్పుడు పుట్టిన పిల్లలు ఈ జనరేషన్కి బావులు లేవు, ఇప్పుడు ట్యాపులు. పాత రోజుల్లో అందరూ బావుల్లో నీళ్ళు తోడుకున్న వాళ్ళే. ఆ రోజుల్లో చెరువుల్లోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకున్న వాళ్ళే, కాలువలోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకున్న వాళ్ళే, కుంటలకు వెళ్ళి ఏమండి నీళ్ళ ఓట దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకున్న వాళ్ళే అందరూ. రక్షణాధారమైన బావుల్లో నుంచి నీళ్ళు తోడుకుంటారు. అప్పుడు మీకు ఏం కలుగుతుందంటే ఆనందం కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటారండి, ఆ బావుల్లో నీళ్లు చేదుకొని అవి ఆస్వాదించినప్పుడు మీకేం కలుగుతుందంటే ఒక ఆనందం కలుగుతుంది. వీ కెన్ ఐడెంటిఫై సర్టన్ టైప్స్ ఆఫ్ వెల్స్ ఇన్ ద బైబిల్ ఆర్ స్ప్రింగ్స్ ఇన్ ద బైబిల్. వెల్స్ అన్నా స్ప్రింగ్స్ అన్నా ఒకటే. బావులు అనే దానికి వెల్స్ అని వాడారు కొన్ని తర్జుమాల్లో స్ప్రింగ్స్ అని వాడుతూ వచ్చారు. మీరు గమనిస్తే కనుక, మీరు పరీక్షిస్తే కొన్ని రకాల బావులు పరిశుద్ధమైన బైబిల్లో కనిపిస్తాయి. అర్థమవుతుందండి? మనం అక్కడికి వెళ్తే, విదేశాలకు వెళ్తే, మేము విమానంలో వెళ్తుంటే, దుబాయ్లో విమానం ఎక్కి వెళ్తూ ఉంటే కింద చూస్తే విమానంలోంచి పెట్రోల్ బావులు, ఆయిల్ బావులు, ఆయిల్ వెల్స్, దుబాయ్, ఖతార్, ఏమండి కువైట్, సౌదీ అరేబియా, అరబ్ కంట్రీస్, ముస్లిమ్స్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఆయిల్ బావులు ఉన్నాయి. ఆ బావుల నుంచి పెట్రోల్ తోడుతున్నారు, ఆయిల్ తోడుతున్నారు. ఇప్పుడు ఆ దేశాలు రిచెస్ట్ స్టేట్స్గా మారిపోయాయి, చాలా చాలా రిచ్ కంట్రీస్గా మారిపోయాయి. ఆ దుబాయ్కి వెళ్ళి చూస్తే కళ్ళు చాలు మనకి. ఆ దుబాయ్లో తిరుగుతూ ఉంటే వీధుల్లో కళ్ళు సరిపోవు. ఆ బిల్డింగ్ చూస్తే, ఆ బుర్జ్ ఖలీఫా టవర్ చూస్తే ఎంత ఆనందం వేస్తుంది. ఎందుకయ్యా అంత రిచ్గా ఉన్నాయంటే వాళ్ళకి బావులు ఉన్నాయి. ఏం బావులు ఉన్నాయి చెప్తారా? ఏం బావులు ఉన్నాయి వాళ్ళకి? ఆయిల్ బావులు ఉన్నాయి. కొన్ని చోట్ల గ్యాస్ బావులు ఉన్నాయి, గ్యాస్ బావులు. ఆ బావుల నుంచి గ్యాస్ వస్తుంది, ఆ బావుల నుంచి ఆయిల్ వస్తుంది, ఆ బావుల నుంచి నీళ్ళు వస్తాయి. రకరకాలుగా బావులు ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, మీరు రక్షణాధారమైన బావుల్లో నుంచి నీళ్లు తోడుకుంటారు, అవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. నీకు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ బావులు మనకి ఏం నేర్పిస్తాయి? ఎలాంటి స్వభావాలు మనకు నేర్పిస్తాయి? ఆ బావులు మన జీవితంలో ఎలాంటి అనుభవాలకు సాదృశ్యంగా ఉన్నాయి? ఈ బావులు మనకు నేర్పించే పాఠాలు ఏమిటి? మనసు పెట్టి ఆలకిస్తే ఈరోజు నీ జీవితంలో మేలు పొందుకొని వెళ్ళదుగాక.
ఒక మూడు ముచ్చటగా 3 బావుల గురించి చెప్తాను. చాలా ఉన్నాయి బావులు. నాకు దేవుడు ప్రేరేపించిన 3 బావుల గురించి నేను ధ్యానిస్తూ వచ్చాను. చదవండి. మొదటగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుతా శ్రద్ధగా ఆలకిద్దాం. వీరు చూడు, బాగా ఆలకించండి. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉంది. ఇప్పుడు తలపైకి నా వైపు చూడండి. వీరు ఏ బావులమ్మా? నీళ్లు లేని బావులు. దేవుడు కొంతమందిని గురించి చెబుతూ వీళ్ళు బావులు అన్నాడు. బైబిల్లో, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మన దేవుడు మనల్ని అనేక రకాలమైన వాటికి పోలుస్తూ వచ్చాడు. కొన్నిసార్లు మనల్ని మీరు సింహాలు అన్నాడు. నీతిమంతులు ఎవరు? సింహంలాగా ధైర్యంగా ఉంటారు. నీతిమంతుల్ని సింహంతో పోలుస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు మీరు అంజూరపు చెట్లు అంటాడు, మీరు ఒలివ చెట్లు అంటాడు. కొన్నిసార్లు తన ప్రజల్ని చెట్లకు పోల్చాడు, కొన్నిసార్లు నక్షత్రాలకు పోల్చాడు. ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలకు పోలుస్తూ వచ్చాడు తన ప్రజల్ని, తన బిడ్డల్ని. కొన్నిసార్లు కొంతమందిని రే అడవి గాడిద అని కొంతమంది మనుషుల్ని గాడిదకు పోల్చాడు. 2 దొడ్ల మధ్య పడుకున్న గార్ధవం అన్నాడు. కొన్నిసార్లు రే నువ్వు చీల్చే తోడేలివిరా అన్నాడు. అర్థమవుతుందా? కొన్నిసార్లు జంతువులకు పోల్చాడు, కొన్నిసార్లు నక్షత్రాలకు పోల్చాడు, కొన్నిసార్లు చెట్లకు పోల్చాడు, కొన్నిసార్లు కొన్ని పాత్ర అన్నాడు. మీరు ఘనమైన పాత్రలు అన్నాడు. మనల్ని దేవుడు అనేక రకాల వాటికి పోలుస్తూ వచ్చాడు. ఇప్పుడు చూస్తే మీరు ఎవరంట? ఏ బావులు? నీళ్లు లేని బావులంట. యోహాన్ అంటాడు యేసు ప్రభువుని గురించి, లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని. చూడండి, యేసు ప్రభువుని కూడా గొర్రె పిల్లని పోలుస్తూ వచ్చాడు యోహాను. ఆ నక్కతో చెప్పండి అని, నక్క స్వభావం లాంటి వ్యక్తి అయిన హేరోదుతో ప్రభు అన్నాడు. ఆ నక్కవాడు గుంట నక్క, వేషాలు వేస్తుంటాడు, గుంట నక్క అని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు ఈరోజు దేవుడు మనల్ని మీరు నీళ్లు లేని బావులు, మీరు కాదు. బైబిల్లో పేతురు గారు చెప్తున్నాడు, యేసు ప్రభు ప్రధాన శిష్యుడైన పేతురు, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు ఏం సిద్ధపరిచింది? ఏం భద్రంగా ఉంది? డార్క్నెస్ ఈజ్ ప్రిజర్వ్డ్ ఫర్ దెమ్. వీరి కొరకు డార్క్నెస్ ఏమంటే గాఢాంధకారము భద్రం చేయబడి ఉందంట. ఎవరి కొరకు? అక్కడ చూస్తే వీరు ఎవరు? వాళ్ళు నీళ్ళు లేని బావులు. బావిలో నీళ్ళు లేకపోతే ఏం జరుగుతుంది అమ్మా? ఆ బావి ఎండిపోయింది, నీళ్ళు లేవు, నిరుపయోగం ఉంది. ఏం చేస్తారు? ఇళ్ళల్లో కూర్చొని చెత్తంతా తీసుకెళ్ళిపోయి చెత్తంతా తీసుకెళ్ళి ఆ బావిలో పడేస్తారు. ఎందుకు? దాంతో నీళ్ళు లేవు, అది నిరుపయోగంగా ఉంది, అది ఉపయోగంగా లేదు. దాంతో నీళ్ళు జలలు గల ఊటలు లేవు, మనిషికి దాహం తీర్చే నీళ్ళు లేవు ఆ బావిలో. అందుకే ఆ బావి అంతా చెత్తతో నిండిపోతుంది. వేస్ట్ అంతా ఆ బావిలో వేస్తుంది. చచ్చిన కుక్కలను కూడా పోయి బావిలో పడేస్తాం. ఎందుకంటే ఆ బావిలో నీళ్ళు లేవు. నీళ్ళు లేని బావులు వీరు అని అంటాడు పేతురు గారు. ఎవరు ఆ నీళ్ళు లేని బావులు ఎలాంటి వాళ్ళు అని చూస్తే ఆ పైన ఒక 3 విషయాలు చెప్పి ముందుకెళ్తాను. ఆ పైన చూస్తే 13 చదవండి. 13 వచనం. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుంటారు వీళ్ళు. ఎవరయ్య అంటే నీరు లేని బావులు వీళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఒక్కనాటి సుఖం కోసము ఎన్ని రోజులు సుఖం అంట? ఒక్కనాటి సుఖానుభవం కోసము అదే సంతోషమని ఎంచుకునే వాళ్ళంట వాళ్ళు ఎవరంటే నీరు లేని బావులు అంటున్నాడు ఈయన. ఒక్కరోజు సుఖం కోసము, ఒక్కరోజు ఆనందం కోసం వాళ్ళట ఎంతైనా ఖర్చు పెడతారంట. ఈరోజు ఆనందం ఉంటే చాలు బాబు,
ఈరోజు సుఖంగా ఉండి చాలయ్యా. నిత్యము దేవుడు మనకు సంతోషం ఇస్తుంటే, నిత్యము ఆనందం ఇస్తుంటే దాన్ని పక్కన పెట్టి ఒక్క పూట సుఖం కోసం, ఒక్క రోజు ఆనందం కోసం వాళ్ళట వింటారండి ఎంతకైనా తెగిస్తారంట. ఆ రోజు ఆనందం ఉండి చాలు. మరి నీ పరిస్థితి ఏంటి? ఈ నీళ్ళు లేని బావులు వీళ్ళు ఎలా ఉంటారంటే ఒక్కరోజు సుఖం కోసం అంట, ఒక్కరోజు ఆనందం కోసం అంట వాళ్ళట ఏం చేస్తారంటే డబ్బు ఎంతైనా ఖర్చు పెడతారు. ఈరోజు సుఖంగా ఉంటే చాలయ్యా, రేపటి గురించి మాకు అవసరం లేదు, ఈరోజు మేము ఆనందంగా ఉంటే చాలని ఒక్కరోజు కోసం అంటారండి. చూడండి, మనం చూస్తున్నాం కదా, ఒక్క పూట కాసేపు సుఖం కోసము త్రాగి ఆ పూట అంతా వాడు ఎగురుతాడు, గంతలేస్తాడు తాగి ఫుల్గా తాగి. ఎన్ని రోజులు ఉండాల్సిన సంతోషం తమ్ముడు అంటే ఒక్క పూట అన్నయ్య. పొద్దున తాగితే సాయంత్రం దిగిపోతుంది. దానికోసం డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో భార్య ఏడుస్తూ ఉంటే, పిల్లలు ఏడుస్తూ ఉంటే వాని సుఖం కోసం, వాని ఆనందం కోసం, ఆ ఒక్క పూట ఆనందం కోసం వాడు డబ్బంతా, వచ్చిన డబ్బంతా ఖర్చు పెడతాడు దరిద్రుడు. వినో, సరిగా ఆలకించు. ఎన్ని రోజులు ఉంటుంది ఆ సుఖం ఆనందం? ఒక్క పూట. దానికోసం ఖర్చు పెడతాడు ఇంత. కొంతమంది ఆ ఒక్క పూట కాసేపు ఉన్న సుఖం కోసం, ఆనందం కోసం జీవితాన్ని పణంగా పెట్టుకుంటారు, జీవితాన్ని పాడు చేసుకుంటారు. యవ్వన వయసులో ఆ సుఖం కోసం, ఆనందం కోసం జీవితాన్ని నాశనం చేసుకుంటారు, కుటుంబాలు పాడు చేసుకుంటారు, నడి బజారు పాలవుతారు. ఎందుకు చేసే పని అంటే ఆనందం. ఎంతసేపు? ఒక్కరోజు, ఒక్క పూట సుఖం కోసం పాపం చేస్తారు, అక్రమాలు చేస్తారు. చూస్తున్నాం కదండి. ఒక్క పూట టెంపరీ జాయ్ కోసం విన్నారండి, ఒక్క పూట సుఖం కోసము దేవుని విడిచిపెట్టి ఆ లోకంలో దొరికే ఆనందం కోసం, లోకంలో దొరికే సంతోషం కోసం వీళ్ళట అండి అన్నీ నష్టపరుచుకుంటారట, అన్నీ నష్టం చేసుకుంటారంట ఒక్కరోజు ఆనందం కోసం. ఎవరయ్యా వీళ్ళంటే నీళ్ళు లేని బావులు. నీళ్ళుండే బావులు కాదు వాళ్ళు. ఆ నీళ్ళు లేని బావులు ఎలా ఉంటారంటే ఆ ఒక్కరోజు సంతోషం కోసం అన్నీ తెగించి అందరిని విడిచిపెట్టి, ఎవరైనా పర్లేదు, కుటుంబం నాశనమే పర్లేదు, ఏమనుకున్నా పర్లేదు, నేను ఈరోజు ఆనందం ఉంటే చాలు అని ఒక్క పూట ఆనందం కోసం వాళ్ళట ఉన్నారండి ఎంత భయంకరంగా ప్రవర్తిస్తారండి. చిన్న వయసులోనే ఒక్క పూట సుఖం కోసం పాపం చేసి, అక్రమాలు చేసి, భయంకరమైన రోగాలు పాలై అర్ధాంతరంగా ఎంతో జీవితం బతకాల్సిన వీళ్ళు మధ్యలోనే అర్ధాంతంగా జీవితాన్ని ముగించుకుంటున్నారు. ఆ సుఖం కోసం, ఒక్క పూట సుఖం కోసం, ఒక్క పూట ఆనందం కోసం. ఏంటండి, కళ్ళ ముందు చూస్తుండగానే యవ్వన వయసులో ఎంతో లైఫ్ ఉంది, కానీ జీవితం చిన్నాభిన్నమైపోతుంది. ఏమిట్రా అంటే ఆ క్షణం సంతోషం కోసం. మందిరానికి వస్తుంటే ఇప్పుడేందిరా మందిరం వెళ్ళడం, ఈ వయసులోనా మందిరానికి వెళ్ళేది, ఈ వయసులోనా భక్తి చేసేది, చిచ్చి కాదు రా. ఇప్పుడు ఆనందించే సమయం ఇది. ఇప్పుడు యవ్వన వయసులో బాగా తిరిగి ఆనందించి సంతోషంగా గడిపే సమయం ఇది. ఇప్పుడు ముక్కు మూసుకొని భక్తి ముందుకెళ్తావేంటి? రా, వచ్చి సంతోషంగా ఆనందించు, తాగు, గంజాయి తాగి ఎంజాయ్ చేయి. ఈ మధ్య కేసు వస్తుందంటే మాచర్లో ఆడపిల్లలు కూడా మందు తాగి కేసులు ఇరుక్కుపోయి స్టేషన్కి వచ్చారంట. మరి ఎందుకు చేశారమ్మంటే ఒక్క పూట సుఖం కోసం, ఒక్క పూట ఆనందం కోసం. ఏంటమ్మా ఇలా చేస్తే నీ కుటుంబం ఏమవుతుంది? మాకేం అనవసరంలా, నేను ఆనందంగా ఉన్నా ఈ పూట చాలు. చూడండి, ఒక్క రోజు ఆనందం కోసం జీవితం నష్టాలు పాలైపోయి ఆ సిన్ పాపం అనేది అట బైబిల్లో ఉంది. పాపం అనేది మనల్ని ఏమండి భ్రమపరుస్తుందంట. పాపం అనేది మనకి ఏం చేస్తుందండి? పాపము భ్రమపరుస్తుంది. ఎలాగంటే అంటారండి, భ్రమ అంటే లేని ఉన్నట్టుగా చూపిస్తుంది పాపం. ఇదిగో చేసావంటే అబ్బా మామూలు ఉండదు పరిస్థితి అని భ్రమపరుస్తుంది. అక్కడికి వెళ్తే అక్కడ ఏముండదు. ఈ పని చెయ్యి, పాపం చెయ్యి, ఆనందంగా ఉంటావని చెప్తుందా? అక్కడ చేసిన తర్వాత ఆనందం ఉండదు, నీకు భ్రమపరుస్తుంది. ఈ పని చెయ్యి, పాపం చెయ్యి, నువ్వు సంతోషంగా ఉంటావని చెప్తుంది, ప్రేరేపిస్తుంది. పాపం భ్రమపరుస్తుంది. నువ్వు ఆ పాపం చేసిన తర్వాత నీకు ఆ సుఖం రాదు. చివరికి మిగిలేది శాపం, నష్టం, నరకం. ఈరోజు చూడండి యవ్వనస్తులు ఎంతమంది ఆ కాసేపు సంతోషం కోసం, కాసేపు ఆనందం కోసం ఎన్ని రకాల పాటలు పడుతున్నారు. అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, రాజమార్గంలో యవ్వనస్తులు తిరగకుండా, వీధులలో పసిపిల్లలు కనపడనీయకుండా మరణం అంట కిటికీలు ఎక్కుతూ ఉందంట.
మరణం పొంచి ఉందట, కిటికీలు ఎక్కుతూ ఉందంట, వాళ్ళని పాడు చేద్దామని. తిను, తాగు, సుఖించు అని ఒక్క పూట సుఖం కోసం ఈ నీళ్ళు లేని బావులు లాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ ఆనందం కోసం, తాత్కాలికమైన ఆనందం కోసము వెంపర్లాడి అన్నీ పోగొట్టుకుంటారు. ఆ భ్రమలో పడిపోయి చివరికి ఏం మిగలదో రోగాలు, జీవితం శపించబడిపోయి అర్ధాంతరంగా ముగించుకునే పరిస్థితి వస్తుంది. కనుక బాగా ఆలోచించండి. ఈరోజు నీవు ఆ ఒక్కపూట సుఖం కోసం ఒకవేళ తప్పుడు మార్గంలోకి వెళ్తున్నావా, తాగుతున్నావా, తిరుగుతున్నావా, పాపం చేస్తున్నావా? ఈ దేహం అనేది దేవుడిచ్చిన ఆలయం, దేవుడు నివసించే ఆలయం. ప్రభు అంటాడు, ఈ దేహాన్ని పాడు చేస్తే, నా ఆలయాన్ని పాడు చేస్తే నేను ఏం చేస్తాను తెలుసా? నా ఆలయాన్ని పాడు చేసిన వారిని నీ శరీరం దేవుడిచ్చాడమ్మా. సహోదరి, సహోదరుడా, నీ శరీరము దేవుడు నీకు అమర్చాడు. నీ కళ్ళ ద్వారా, నువ్వు చూసే చూపుల ద్వారా దేవుని మహిమ కలగాలి. నువ్వు పాడే పాట ద్వారా, నీ స్వరం ద్వారా, నీ మాటల ద్వారా దేవుని మహిమ కలగాలి. కానీ ఆ ఒక్కపూట సుఖం కోసం ఆ అవయవాల్ని వాడుకుంటావే, దేవుళ్ళు ఎక్కడుగుతాడు ఒకరోజు. కనుక ఇప్పటికైనా జాగ్రత్త పడి ఆ ఒక్కపూట సుఖం కోసం, ఆనందం కోసం తెగించకుండా ఎప్పుడు ఉండే దేవుని ద్వారా వచ్చే సంతోషం కోసం మనం ఎదురు చూద్దాము గాక. నేను స్తోత్రం కలుగును గాక. కొంతమంది కొన్నిసార్లు ఏమిటండి సరదాగా అలవాటు చేసుకుంటారు కొన్ని అలవాట్లు. తాగుతాముడు, సిగరెట్ తాగామంటే దమ్ముకు ఆనందం ఉంటుందిరా అంటాడు వాడు. దమ్ముకు ఆనందం ఉందిరా అని చెప్తే మెల్లగా స్టార్ట్ చేస్తాడు, దానికి అడిక్ట్ అయిపోతాడు. చివరికి దాంట్లోంచి బయటికి రాలేడు. అరే బీర్ తాగినా, బీరు ఆరోగ్యానికి మంచిది, బుగ్గలు బాగా లావు అవుతాయి, బీర్ తాగితే మంచి అందంగా తయారవుతావు. అవును నిజమా? తెలివి తక్కువడు, ఆలోచించుకోవద్దు. ఆనందం కోసం తాగి మెల్లమెల్లగా ఈరోజు ప్రపంచంలో చూస్తే ఆ గంజాయికి, డ్రగ్స్కి, మందుకి అలవాటు పడిపోయిన వాళ్ళు జీవితాలను నాశనం చేసుకొని చివరికి యూట్యూబ్లో చూస్తే ఒక పిల్లోడు, చిన్న పిల్లోడు అండి, సైకిల్ పంచర్ వేస్తారే, సైకిల్ పంచర్ వేసే సొల్యూషన్ ఉంటుంది ఒకటి, ఎర్రగా అది రాసి పంచర్ వేస్తారు. అది భయంకరమైన, అది మొత్తంట, అది పీల్చుకొని వాడు ఒక్కసారిగా మత్తెక్కిపోయింది వాడికి. దాన్ని పీల్చుకున్నాడంట బాగా, ఆ వాసన అన్నారండి. ఇప్పుడు లేస్తాడు, కింద పడిపోతున్నాడు. కొంతమంది ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చి పోలీసుల మీద తిరగబడుతున్నారు, తాగి ఫుల్గా గంజాయి, డ్రగ్స్ తీసుకొని. ఎందుకమ్మా చేశారంటే ఆనందం. ఎంతసేపు? ఒక్కరోజు ఆనందం కోసం అలా దానికి అలవాటు పడిపోయి చివరికి అది నిన్ను బంధించేసి బంధకాల మధ్య ఇరుక్కుపోతావు, బయట పడలేవు. నీళ్ళు లేని బావులు వీళ్ళు. ఎవరు వాళ్ళు? ఒక్కరోజు సుఖానుభవం కోసము, ఒక్కరోజు ఆనందం కోసము పరిగెత్తే వాళ్ళంట. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే నీళ్ళు లేని బావులు. మొదటిగా ఒక్కరోజు ఆనందం కోసం ప్రయాసపడేవాళ్ళు. రెండవదిగా ఎవరు వాళ్ళు? ఆ కింద 14 చదువు. 14 వచనంలో వ్యభిచారిని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారు. చాలు. వీరు నీళ్ళని బావులు అన్నాడు. ఎవరు వాళ్ళు? ఒక్కపూట సుఖం కోరుకునే వాళ్ళు. రెండవదిగా వ్యభిచారం చూసి పాపం మానలేని కన్నులు కలిగిన వాళ్ళు. ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం రాసిపెట్టాడు. 1000 సంవత్సరాల క్రితం పేతురుగా రాసిపెట్టాడు. ఇదిగో వ్యభిచారం చూసి ఆశించుచు పాపం మానలేని కన్నులు. ఏ కళ్ళు? ఈ కళ్ళు అంటే పాపం చూస్తూనే ఉంటాయి, పాపం చూసుకుంటూనే ఉంటాయి ఈ కళ్ళు. మానేయమ్మా వద్దమ్మంటే అప్పుడే రాసిపెట్టాడు. అప్పుడే 1000 సంవత్సరాల క్రితమే. పాపం మానలేని కన్నులు అవి, మామూలు కన్నులు కాదు. ఈరోజు పాపం చేసి, వ్యభిచారం చేసేంత కళ్ళతోనే సగం పాపం చేస్తున్నారు. కళ్ళతోనే చూసి ఆనందించి ఆశించి. మీ సెల్ ఫోన్ ఒకసారి ఆన్ చేసి చూడండి ఎలాంటి దృశ్యాలు చూస్తున్నావో. రండి, నీ హిస్టరీ ఓపెన్ చేస్తే ఏం చూస్తున్నావో నీ సెల్ ఫోన్లో. పాపం మానలేని కన్నులు చూస్తూనే ఉన్నాయి. అర్థమవుతుందండి? ఆలోచనలు పాడైపోతున్నాయి. ఏమండి, ఆ ఫోన్లో ఎంతసేపు దేవుని వాక్యం వినొచ్చు, దేవుని పాటలు వినొచ్చు. నేను రోజుకు ఎన్ని వాక్యాలు వింటుంటున్నా ఫోన్లో. ఖాళీ దొరికిందంటే వాక్యాలు వింటూనే ఉంటా. ఏదో ఒక సేవకులు చెప్పిన వాక్యాలన్నీ, గొప్ప సేవకులు చెప్పిన వాక్యాలన్నీ వింటూనే ఉంటా. ఇంకా ఏమైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి. కొత్త విషయాలను చెప్తారేమో, అవి మనకు ఉపయోగపడతాయి కదా, మనకేం పెద్ద తెలిసిన వాళ్ళం కాదు కదా, మనం అన్ని రంగాలు ఆడితేనే వాళ్ళం కాదు కదా అని గొప్ప సేవకులు చెప్పిన వాక్యాలు వింటూనే ఉంటాయి. ఏదైనా అవసరమైతే దాన్ని నోట్ చేసుకుంటాను, ఈ వాక్యం నాకు ఉపయోగపడుతుందని.
మరి నీవు సెల్ ఫోన్ తీసావంటే రోజుకు ఎన్ని గంటలో. ఆ అక్కకి వాళ్ళ ఆయన ఫోన్ కొనిపెట్టాడంట, టచ్ ఫోన్. పాపం ఖాళీగా ఉంటుంది ఇంట్లో అని ఫోన్ కొనిపెడితే ఇక ఫోన్ వచ్చింది మొదలుకొని ఫోన్ వచ్చిందంటే కనీసం 2 గంటలు మాట్లాడుతుందంట. ఫోన్ వచ్చిందా 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, 2 గంటలు మాట్లాడుతుందంట. భర్త చూస్తున్నాడు, డ్యూటీకి వెళ్ళొస్తాడు. ఏమైనా మాట్లాడదామంటే ఫోన్లో లీనమైపోయి ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది. ఏదైనా కాసేపు మాట్లాడుకుందాం కూర్చొని ఎందుకంటే అనవసరం కొనిపెట్టాను ఫోన్ అనుకుంటున్నాడు. అంటారండి, ఎప్పుడు ఫోన్ వచ్చినా కానీ, ఎవరు ఫోన్ వచ్చేసినా కానీ ఏమంటే 2 గంటలు తక్కువ మాట్లాడదంట. ఒకరోజు ఆయన డ్యూటీ ముగించుకొని త్వరగా వచ్చారంట, కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం అని. వెంటనే ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసరికి పోయి మాట్లాడి అరగంట సేపు మాట్లాడిందంట. రోజు ఫోన్ వస్తే 2 గంటలు మాట్లాడేది, ఈరోజు అరగంటకే ఫోన్ వచ్చేసిందంట. ఏంటి ఈరోజు అరగంటకే ఆపేసింది ఫోను అని. ఎవరు ఫోన్ అంటే ఎవరు రాంగ్ నెంబర్ అయిందంట. రాంగ్ నెంబర్ ఎంతసేపు మాట్లాడింది చూసారా? రాంగ్ నెంబర్ చేసిన వాళ్ళతో కూడా అరగంట సేపు మాట్లాడింది మనిషి, మామూలుది కాదు. మీరెవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేశారు, రాంగ్ నెంబర్ అది, ఎవరికో చేయవు నీకు వచ్చింది, దానికి కూడా అరగంట సేపు మాట్లాడిందంట. చూడండి ఏం మాట్లాడుతున్నావు నీ ఫోన్లో? పాపం మానలేని కన్నులు. బ్రదర్స్, అమ్మా, యవనస్తులారా కొంచెం జాగ్రత్త పడండి. చివరికి ఆ ఫోన్లు చేస్తూ ఉంటారా, అన్నీ రికార్డ్ చేస్తారు అవతల వాళ్ళు. ఇప్పుడు అనవసరం కొన్ని ఫోన్లు వస్తాయి, మీకు కొన్ని ఫోన్లు వస్తాయి, మీ నెంబర్లు ఎవరో ఉంటాయి, ఫోన్ చేస్తారు. నువ్వు ఎత్తిన వెంటనే ఆడోళ్ళ మగవాళ్ళ గమనించి, ఆడోళ్ళు అయితే ఆ పక్కన మగోళ్ళు మాట్లాడతారు, మగోళ్ళు ఎత్తారనుకో ఇక్కడ ఫోను, ఆ చేసిన వాళ్ళు ఆడోళ్ళు మాట్లాడతారు, కమ్మగా మాట్లాడతారు, శుతిమెత్తంగా తేనెలకే మాట్లాడతారు, మెల్లగా మాటలు కలుపుతూ ఉంటారు. చాటింగ్ మొదలవుతాయి, నువ్వు మాట్లాడన్నీ రికార్డ్ అయిపోతాయి, నువ్వు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అయిపోతాయి. ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు. ఇదిగో మొత్తం నీ ఎవరు నా దగ్గర ఉంది, ఒక 20,000 కొట్టు, అర్జెంట్గా పంపించు. చూశారండి, అనవసరం ఇరుక్కుపోవడం. జాగ్రత్తగా ఉండండి. నీళ్ళు లేని బావులు వీళ్ళు అన్నాడు. ఎవరయ్యా? ఒక్కరోజు సుఖం కోరుకునే వాళ్ళు. రెండవదిగా పాపం మానలేని కన్నులు. మరి నీ కన్నులు దేని చూస్తున్నాయి? పొద్దున్న లేచి వాక్యం చదువుతున్నావా? వాక్యం వింటున్నావా? వాక్యం ధ్యానిస్తున్నావా? అవన్నీ ఏమి లేవు. ఎంతసేపు ఫోన్లో చూస్తూనే ఇవ్వండి. ఏమండి, కళ్ళకి ఇప్పుడు ఇంతలా అద్దాలు వచ్చాయి, ఫోన్ చూసి. 3వ చదవండి, 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. వీరు నీళ్ళని బావులు అన్నాడు. 3వది ఎవరంటే ఈ బిలాము. ఏ బహుమానం అమ్మా? దుర్నీతి వలన కలిగే. అర్థమైందా? దుర్నీతితో కలిగే బహుమానం. ఈ బిలాము దేవుని ప్రజలను శపించడానికి డబ్బు తీసుకొని దుర్నీతితో సక్రమంగా సంపాదించింది కాదు ఇది. సక్రమంగా సంపాదించిన డబ్బు అయితే పర్లేదు, అక్రమార్జన, అక్రమంగా సంపాదించుకోవడానికి దుర్నీతితో సంపాదించిన ఆ డబ్బుతో ప్రజలను శపించాలని వెళ్తున్నాడు బయలుదేరి. నీళ్ళని బావులు లాంటి వాళ్ళు వీళ్ళు. ఎవరంటే 3వదిగా నీతిగా సంపాదించరు. బ్రదర్, నీతిగా సంపాదించమ్మా, నిజాయితీ సంపాదించుకో. లంచాలు తీసుకొని ఎవరో ఆస్తి లాగేసుకొని రాయించుకొని పేరుతో దోసుకోబాకోవాలది. వాళ్ళ కసాయితం దోసుకోవద్దు, నీకు శాపం వస్తా చెప్తున్నా. ఎవరో కసాయితం నువ్వు దోచుకుంటావేంటి? నువ్వు సంపాదించుకో నీతిగా నిజాయితీగా. దుర్నీతితో సంపాదిస్తే అది మిగలదో. అర్థమవుతుందమ్మా? అక్రమాలు చేసి, అక్రమ వ్యాపారాలు చేసి ఏరే వాళ్ళు నాశనం అయిపోతుంటే దాంతో నువ్వు కూడగట్టుకొని బాగుపడతావా? కొంతమంది జీవితాలు పతనం చేసుకుని పాపం చేసి డబ్బులు సంపాదించుకొని దాంతో ఏమి మెడలు కడతావు, ఏం బాగుపడతావు నీవు? దుర్నీతి సంపాదించే వాళ్ళు ఎవరంటే వాళ్ళు నీళ్ళని బావులు లాంటి వాళ్ళట. కొంతమంది దొంగతనాలు చేస్తారు, దొంగతనం చేసి సంపాదించుకోరు. వాక్యం చదివిస్తే నీళ్ళు లేని బావులరా మీరు. ఎవరు? దుర్నీతి వలన కలిగే బహుమానం కొరకు ప్రాకులాడేవాళ్ళు మీరు. దుర్నీతి సంపాదన కోసం పరిగెత్తేవాళ్ళు. ఎందుకు? ఏం లాభం ఆ డబ్బు సంపాదించుకొని? బైబిల్ చెప్తుంది నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే
నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలో, ఉండుటే మేలో. దేవుని యందలి భయభక్తులతో మేలో, ఉండుటే మేలో. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలో, ఉండుటే మేలో. దేవుని యందలి భయభక్తులతో మేలో, ఉండుటే మేలో. హల్లెలూయా. దొంగతనం చేసి డబ్బు సంపాదించుకోవడం, కంపలు కూల్చి డబ్బులు సంపాదించుకోవడం, వడ్డీ వ్యాపారం చేసి డబ్బులు కూడబెట్టుకోవడం వద్దు. దుర్నీతితో సంపాదించే డబ్బు వద్దు. కష్టపడి సంపాదించు, కష్టపడి పనిచేయి. యవనస్తులారా, పౌలు గారు చెప్తే కష్టపడకుండా భోజనం చేయకూడదంట. కష్టపడకుండా భోజనం చేయకూడదు. కష్టపడు. సోమరి వాళ్ళని ఎప్పుడు దేవుడు దీవించడు. సోమర్థనంతో పడుకొని నిద్రపోతుంటే వాళ్ళని ఎప్పుడు ఆస్వాదించాడు దేవుడు. నువ్వు కష్టపడు. ఆ చిన్న ఉద్యోగం కావచ్చు, చిన్న పని కావచ్చు. నా ప్రభు ఉన్నది కొంచెమేనైనా, అది ఇక్కడే ఉన్నారు సాక్షులు, ఇక్కడ సాక్షులు ఉన్నారు, వాళ్ళకు ఉన్న జీతం కొంచెమే, నమ్మకస్తులుగా ఉన్నారు. ఈరోజు దేవుడు దీవించాడు. ఉన్నది కొంచెమైనా నా ప్రభు దానిని విస్తరింపజేస్తాడు. నువ్వు కష్టపడు. చిన్న పనే కావచ్చు. అంతేగాని దుర్నీతి కోసం, దుర్నీతితో సంపాదించి నీతి తప్పి అక్రమాలు చేసి ఎవరో ఏమండి ఆరోగ్యాలు పాడైపోతుంటే పాన్ పరాగులు అమ్మి, సారాయి అమ్మి, బ్రాంతి అమ్మి ఆ డబ్బులతో ఏం బాగుపడతావురా నువ్వు? స్టాప్ డూయింగ్ దట్. అటువంటి చేయబాకు, అటువంటి వాడు తెగించబాకు. నీకున్న పనిలో కొంచెమే కష్టపడు. అంతేగాని ఎవరిదో దోచుకోవడానికి, ఎవరికో రావాల్సింది నువ్వు దాచుకొని తీసుకుంటే నీకు క్షేమం ఉండదు చెప్తున్నా. కష్టపడి సంపాదించు, దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రయోజనం నీతిమంతుడు కలిగిన కొంచెమైనా చాలు. నా ప్రభు కొంచాన్నే విస్తరింపజేసి తృప్తిపరచును గాక. హల్లెలూయా. ఈ బిలాము అక్రమైన ఆస్తి కోసము శాపం పెట్టి సంపాదించుకుందామని దేవుని ప్రజలను శపించి డబ్బు కూడబెట్టుకుందాం బయలుదేరుతుంటే పేతురు అంటాడు, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించారా. నీరు లేని బావిరావాడు. దుర్నీతి కోసం నీతి తప్పి అక్రమంగా సంపాదించుకొని పరిగెత్తున్నాడు. చూడండి బాగా ఆలకించండి. ఈ బిలాము దుర్నీతితో కలుగు బహుమానం కొరకు ప్రేమించి పరిగెత్తూ ఉంటే పౌలు గారు అంటాడు, దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు గారు అంటాడు, ఇదిగో నేను నా దేవుడు నా కొరకు బహుమానం సిద్ధపరిచి ఉన్నాడు, నేను గురి యొద్దకే, దేవుని స్తోత్రం కలుగును గాక. ఐ రన్ ఫర్ ది ప్రైజ్. నా దేవుడిచ్చే బహుమానం కొరకు నేను పరిగెత్తున్నాను. ఆ బిలాము మాత్రం దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ప్రేమించి పరిగెత్తూ ఉంటే పౌలు గారు అంటాడు, నేను ఆ బహుమానం కాదు, నా దేవుడిచ్చే బహుమానం కొరకే నేను పరిగెత్తుతూ ఉన్నాను. నేను స్తోత్రం కలుగును గాక. నీళ్ళు లేని బావులు ఒక్కప్పుడు సుఖం కోసం ప్రాకులాడేవాళ్ళు, నీళ్ళు లేని బావులు. రెండవదిగా పాపం మాలేని కన్నులు కలిగిన వాళ్ళు, నీళ్ళు లేని బావులు. 3 దుర్నీతి వలన కలిగే లాభం కోసం పరిగెత్తేవాళ్ళు. ఈరోజు ఒకవేళ నీవు అక్రమంగా సంపాదిస్తున్నావేమో, ఎవరో కడుపు కొట్టి ఎవరో దోచుకొని మిగిలిపెట్టుకుంటున్నావు, వద్దు. అది నీకు క్షేమం కాదు. నీ కుటుంబం భయంకర పరిస్థితి దిగజారిపోతుంది. జాగ్రత్త పడి ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయి, ఎగ్గొట్టబాకు.
ఎవరికైనా ఇవ్వాలా, ఇచ్చి మర్యాదకి ఇచ్చేసి వెళ్ళి నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. నేను స్తోత్రం కలుగునుగాక. ఒకటి చెప్పాను, నీళ్ళు లేని బావులు. రెండో బావి చదువుదామా? రెండో బావి చదవండి. ఆది కాండం తీయండి. ఆది కాండం 26వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు తన తండ్రైన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు ఏం చేశారు? వాటిని ఏం చేశారమ్మా? పూడ్చివేశారు. అబ్రహాము బావులు తవ్వాడట. బావులు తవ్వితే బావుల్లో నీళ్లు పడ్డాయి, జలలు గల ఊటలు పడ్డాయి. అబ్రహాం చనిపోయిన మరుక్షణమే సరేండి ఫిలిష్తీయులు వచ్చేసి ఆ బావులన్నీ పూడ్చివేశారట. ఇప్పుడు ఇస్సాకు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఎక్కడెక్కడైతే బావులు తవ్వాడో అవి పూడ్చారో ఆ బావులన్నీ మళ్ళీ త్రవ్వించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహాం బతుకున్నప్పుడు ఫిలిష్తీయులు వచ్చి పూడ్చాలి ఆ బావుల్ని. అంత సాహసం చేయలేకపోయారు. అబ్రహాం మహా పరాక్రమం కలిగిన వాడు అబ్రహాం. అందుకే అబ్రహాం చనిపోయిన మరుక్షణమే అబ్రహాం చనిపోయారా, త్వరగా రండి అని త్రవ్విన బావుల్ని, నీళ్లతో ఉబుకుతున్న బావుల్ని పూడ్చేశారట ఫిలిష్తీయులు వచ్చి, శత్రువు వచ్చి. దేంతో పూడ్చా తెలుసా? 15 చదువు. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు ఏం పోసి, జలలు గల ఊటలు, నీళ్ళు ఉప్పొంగుతుంటే ఆ నీళ్ళ బావుల్ని ఏం పోసి పూడ్చారు? మన్ను పోసారట. మన్ను పోసి ఆ బావులన్నీ శత్రువు వచ్చి పూడ్చేశారట. అవి మంచి నీళ్ళు కలిగిన బావులండి. విలువైన నీళ్లు కలిగిన బావుల్ని శత్రువు ఫిలిష్తీయులు వచ్చి మన్ను పోసేశాడు, బావి నిండా పూడ్చిపడేశాడు. శత్రువు చేసే పని అదే. హలో, శత్రువు చేసే పని అదే. అనేది ఏం పని చేస్తారు సార్? విలువైన వాటిని విలువలేని వాటితో పూడ్చేస్తాడు. విలువైన వాటిని విలువలేని వాటిగా చేస్తాడు శత్రువు, సాతానుగాడు, ఫిలిష్తీయుడు. నీ దగ్గర ఉన్న విలువైనవి తీసుకొని విలువలేని వాటిగా చేస్తాడు వాటిని. బైబిల్లో కథ చెప్పే మీకు ఒకసారి. నాబోతు అనేవాని యొక్క ద్రాక్ష తోటని ఆహాబు రాజు, వాడు మామూలుడు కదా ఆహాబు రాజు. ఆహాబు అనేవాడు ఇశ్రాయేలు ప్రజలకి బద్ద విరోధి, దేవునికి విరోధి. తన భార్య యెజెబెలు పనికిమాల మనిషి, దేవుని ప్రవక్తలను సంపించిన వాడు, దేవునికి విరోధంగా చేసిన వాడు, ప్రజల్ని తప్పుదారి పట్టించిన వాడు ఆహాబు రాజు. అటువంటి వాడు తన కోట పక్కన, తన రాజభవనం పక్కన ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోట ఉంటే, అరే నాబోతు, నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వరా అన్నాడు. ఏం చేసుకుంటావయ్యా దాన్ని? ఏం చేస్తానంటమ్మా చెప్పండి అక్క, ఏం తెలీదా? కూరగాయల తోట చేసుకుంటావా? వేసుకో, వండుకో, బీరకాయలు కూరగాయలు వేసుకొని వండుకొని తింటా ఉండు. సో నాబోతు ద్రాక్ష తోట వేసుకుని బాగా కలకలలాడుతూ ద్రాక్ష పనులు గెల్లగెల్లుకుంటే వీడు అంటాడు ఆహాబు ఆ ద్రాక్ష తోటని నేను తీసుకొని ఆ ద్రాక్ష చెట్టు కొట్టేసి ఏం చేస్తాను? కూర తోట చేసుకుంటాను రా. ఇది బాగుందంటావా? ఈ డీల్ బాగుందా? ఈ ఎక్స్చేంజ్ బాగుందా? ఎక్స్చేంజ్ ద్రాక్ష తోటను తీసుకొని, ఏది విలువైంది? ద్రాక్ష తోట చాలా విలువైంది. ఇప్పుడు దాన్ని తీసుకొని కూర తోట చేసుకుంటాడంట. అది శత్రువు చేసే పని. అంటే విలువైనది తీసుకొని విలువలేని దానిగా మారుస్తాడు. నీ దగ్గర విలువైన వాటిని తీసుకొని నీకు విలువలేనివి ఇస్తాడు. అరే కురుకురు ప్యాకెట్ ఉందా? లేస్ ప్యాకెట్ ఉందా మా దగ్గర? చూడండి, మన వాళ్ళు అక్క వాళ్ళు చూడండి, ఎంతలా ఉందో ప్యాకెట్. ఇంతలా ఉంటుంది ప్యాకెట్, ఇంత ఉంది ప్యాకెట్. ఆ పిల్ల కొని పెడితే తీస్తే 4 ఉంటాయి, అంతా కురికేరు 4 ఉంటాయి. ప్యాకెట్ ఇంతలా ఉంటుంది, అంత గాలే, లోపల ఏముండదు. ఆ పిల్లలు నా గబక్క నోట్, మమ్మీ అయిపోయింది మమ్మీ. ఎంతసేపు అయిపోతుంది? అంత ఏమి ఉండవు. ఈ ప్యాకెట్ ఇంతలా ఉంటుంది చూడడానికి. దాంతో అన్నీ 5, 6 ఉంటాయి కురుకురేలు, 6, 7 ఉంటాయి లేస్ ప్యాకెట్లు. ఇప్పుడు మీ దగ్గర శాంసంగ్ ఫోన్ ఉందా? ఎవరి దగ్గర? ఐఫోన్ ఉందా మీ దగ్గర? ఐఫోన్ ఉందా? శాంసంగ్ ఫోన్ ఉందా? అన్నా ఆ ఫోన్ ఇవ్వు, నీకు ఇది కురుకురు పడిగిస్తా.
ఏమన్నా బాగుందా? డీల్ బాగుందా? ఎక్స్చేంజ్ బాగుందా? చూడండి, ఆ ఫోన్ ఇచ్చేసి ఈ కురుకురు బ్యాగ్ తీసుకో, తిను, బాగా తింటికి పోయి తిను. అర్థమవుతుందా? ఐఫోన్ కాస్ట్ అంతా, సామ్సంగ్ ఫోన్ కాస్ట్ అంతా, దీని కాస్ట్ అంతా. 5 రూపాయల ప్యాకెట్కి 40,000 రూపాయల ఫోన్, 50,000 రూపాయల ఫోను. సాతాను గడు పెట్టే ఎక్స్చేంజ్ ఆఫర్ అట్లాగా ఉంటుంది, సాతాను పెట్టే డీల్ అలాగ ఉంటుంది. డీలు ఇదిగో, ఆ ఫోన్ ఏవో క్రికెట్ బ్యాగ్ తీసుకో, తినే, శుభ్రంగా తినేసాయి. ఏమన్నా ఇది? ఏమన్నా డీలా ఇది? ఏమన్నా ఎక్స్చేంజ్ ఇది? వాడు నీ దగ్గర ఉన్న విలువైనవి తీసుకుంటాడు, విలువలేని తీసుకొచ్చి నీకు ఇస్తాడు. విలువలేని తీసుకొచ్చి నీకు ఇస్తాడు. నా దేవుడు విలువలేనన్నిటిని నీ దగ్గర తీసుకొని విలువైనవిగా మార్చబోతూ ఉన్నాడు. నీ స్తోత్రం కలుగునుగాక. దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ లార్డ్ ఇన్ సేవియర్. దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ లార్డ్ ఇన్ సేవియర్. నా దేవుడు చేసే కార్యం ఏంటంటే, నీ దగ్గర విలువలేని అన్నీ తీసుకొని విలువగల వాటిగా మారుస్తాడు నా దేవుడు. సాతాను గాడు నీ దగ్గర విలువైనవన్నీ తీసుకొని విలువలేని వాటి నీకు ఇస్తాడు, ఆఫర్ పెడతాడు. అక్కో, నీ దగ్గర ఉందా? అది ఇచ్చేసి నీకు ఇది ఇస్తా. నీ దగ్గర ఎన్నో పరసంబంధమైన ఆశీర్వాదాలు, ఈవులు ఎన్నో నీ దగ్గర ఉంటే వాడు అది భూ సంబంధమైన నీకు ఇస్తా అని ఆఫర్ పెడతాడు, ఎక్స్చేంజ్ పెడతాడు. జాగ్రత్తగా ఆలకించాలి. రోజు మీరు విలువైన బావుల్ని, జలలు గల ఊటల్ని మన్ను పోసి పూర్తి చేశాడు శత్రువు వచ్చి. అర్థమైందండి? ఈరోజు నా దేవుడు అంటున్నాడు, గాడ్ టేక్స్ ఎవరీ బ్రోకెన్ పీస్ అండ్ మేక్ దెమ్ బ్యూటిఫుల్. గాడ్ టేక్స్ ఎవరీ బ్రోకెన్ పీస్ అండ్ మేక్ దెమ్ బ్యూటిఫుల్. నా దేవుడు పగిలిపోయిన, ఏమండి, ముక్కలైన అన్ని ఆ పీసులు నాకు ఇవ్వండి, దాన్ని నేను అందంగా చేస్తానంటారు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. విన్నారండి? నా దేవుడు చేసే పని అది. కానీ సాతాను గాడు తెలుసండి, సాతాను గాడు నీ దగ్గర ఉన్న విలువైన అన్ని వస్తువులు తీసుకుంటాడు, చెడ్డయిగా మార్చేసి ఇస్తాను నీ చేతికి. నా ప్రభు అలా కాదు. చెడిపోయిన అన్నీ ఆయనకి ఇస్తే, అయ్యా ఈ పనికిరాదు అయ్యా అంటే, నాకేమో, నేను బాగు చేస్తా, నేను తయారు చేస్తాను అని అందంగా మారుస్తాను ఆ దేవుడు. ఆమేన్. ఈరోజు తలపెక్కి ఆలకిస్తావా? జలలు గల ఊట బావి పూడిపోయింది, మన్నేసి పూడ్చారు శత్రువు వచ్చి. ఈరోజు నీవు జలలు గల ఊట గల బావిగా ఉన్నావు. ఒకవేళ శత్రువు వచ్చి పూర్తి చేసాడేమో మన్నేసి నీ బతుకులో ఉన్నటువంటి, విన్నారండి, ఆ విలువైన అన్నీ పూర్తి చేశాడేమో. ఒకప్పుడు నీవు దానండి ఎంతో ప్రేమ కలిగి ఉండే వ్యక్తివి, చాలా ప్రేమ కలిగి ఉండే వ్యక్తివి, కానీ ఇప్పుడు వచ్చి మట్టి పోసేశాడు. ప్రేమ లేకుండా పోయింది ఆ బావిలో. ఇప్పుడు ఒకప్పుడు హృదయం నిండా ప్రేమ కలిగిన వ్యక్తివి, ఇప్పుడు సాతాను వచ్చి మట్టి పోసాడు, ఆ ప్రేమ కనుమరుగైపోయింది. ఒకప్పుడు నీవు అంటారండి దేవుని కొరకు ఎంతగానో ప్రయాసపడిన వ్యక్తి, ఒకప్పుడు దేవుని కార్యక్రమాలంటే ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తివి, ప్రార్థన అంటే పరిగెత్తుకుంటూ వచ్చావు, ప్రార్థనలో మోకరించావు గంటలు. ఇప్పుడు ఆ ప్రార్థన అనే అనుభవం సాతాను వచ్చి ఆ ప్రార్థన బావిని మూసేశాడు, మట్టి పోసేశాడు, పోయింది. ప్రార్థన లేకుండా పోయింది జీవితంలో. ఒకప్పుడు ప్రార్థన బ్రహ్మాండం చేసే వ్యక్తి, ఇప్పుడు ప్రార్థన లేకుండా పోయింది. ఒకప్పుడు ఎంతో విధేయత కలిగి ఉండే వ్యక్తివి సేవకులు అంటే, వాడు విధేయత అనే బావి పూడిపోయింది ఈరోజు. ఒకప్పుడు త్యాగం, దేవుని కొరకు త్యాగం చేసే వ్యక్తివి, ఇప్పుడు ఆ త్యాగం అనే బావి పూడిపోయింది. అంటారండి, ఒకప్పుడు దేవుని కోసం ఎంతగానో సహకరించే వ్యక్తివి, కానుకలు దశమగలు అందించి ఖర్చు పెట్టే వ్యక్తివి, అటువంటిది ఈరోజు ఆ సమర్పణ త్యాగం పూడిపోయింది, బావి పూడిపోయింది. సాతాను వచ్చి మట్టి పడేశాడు. హలో, ఏ బావి పూడిపోయిందో నీ జీవితంలో? ఇసాక్ అంటాడు, మా నాన్న త్రవ్విన బావులు శత్రువు పూడ్చాడు, మళ్ళీ ఈరోజు నేను త్రవ్వుతున్నాను. నేను స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు నువ్వు జలలు గల బావి, నీలో నీళ్ళు ఊరుతుండేటి, ప్రార్థన అనే ఊట ఉండేది, సమర్పణ అనే ఊట ఉండేది, దేవుని ప్రేమ అందరికి పంచే వ్యక్తివి, దేవుని కొరకు సాక్షిగా వైరాగ్యంగా ఉద్యమంగా బ్రతికే వ్యక్తివి. ఈరోజు పూడిపోయింది. సాతాను వచ్చి నీలో ఏమి లేకుండా తీసి పడేశాడు. నిన్న ఏమి లేకుండా మట్టి, ఎందుకు పనికిరాని మట్టి,
విలువైన జల్లగల ఓట అది. ఇది ఎందుకు పనికిరాని మట్టి తీసుకొచ్చి పోసేసి పూర్తి చేస్తే అది పూడిపోయింది. సమయం చాలా విలువైంది, సమయం చాలా విలువైంది. అటువంటిది వచ్చి అక్కో ఈ సమయం చాలా విలువైంది కదా, నేను నీకు సీరియల్ పెడతా, సీరియల్ కాసేపు చూడు అని ఈ సమయం దొంగలించేసి ఈ వ్యర్థమైన సీరియల్ పెట్టేసి సీరియల్ సమయం అంతా దోచుకుంటాడు. నీకు అర్థం కాదు, నీకు అర్థం కావట్లేదు. ఎప్పటికీ నీ బావి ఏ బావి పూడిపోయిందో నీకు అర్థం కావట్లా. ఇప్పటికైనా కళ్ళు తెరవబడి ఓహో నాకు నా జీవితంలో ఈ బావి పూడిపోయింది అని నువ్వు గ్రహించి గమనించగలిగితే ఆ బావి నీలో తవ్వుకుందువు గాక, మళ్ళీ నీలో జలాలు గల ఓటలు పుట్టును గాక. హల్లెలూయా. పూడిపోయింది. చాలా మంది జీవితాలు బావులు పూడిపోయాయి. ఒకప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకప్పుడు వాక్యం ధ్యానిస్తూ ఉండేదానివి. ఒకప్పుడు వాక్యం అంటే ప్రాణం. వాక్యం ధ్యానించి కొంతమంది ఇప్పుడు చదువుతారు బైబిల్. ఎందుకంటే మేము చెప్తున్నాం కదా బైబిల్ చదవండి. అది ఎందుకు చదువుతున్నారంటే అది ఏదో చదవాలి, పాస్టర్ చెప్పాడు చదవాలి కాబట్టి రోజు వాక్యం కాసేపు చదవాలి కాబట్టి చదువుతున్నారు. ఎంతసేపు తాత్కాలిక ఈరోజు ఒక అధ్యాయం చదువుదాం అట్లా. అరే నీకు నీ ఆత్మకి కావాల్సిన స్పిరిచువల్ ఫుడ్ అది. ఆ స్పిరిచువల్ ఫుడ్ పొందుకోకుండా నీ సోల్, నీ ఆత్మ వర్ధిల్లాలంటే వాక్యం ధ్యానించాలా. కానీ వాక్యం ధ్యానించే అనుభవం నీకు లేదంటే బావి పూడిపోయింది. వాక్యం ధ్యానించే బావి పూడిపోయింది. ఈరోజు తవ్వు. దేవ స్తోత్రం కలుగును గాక. ఈరోజు మళ్ళీ ప్రభువుని అడుగు. ఒకప్పుడు వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఎంతోమంది అన్నయ్య వాక్యం చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడారు అన్నయ్య, ఇది పలానా వాక్యం ద్వారా యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 13వ వచనంలో నాతో మాట్లాడు ప్రభు అని ఎంతోమంది ఒకప్పుడు చెప్పేవాళ్ళు సాక్ష్యాలు. ఇప్పుడు అవి లేదు, అనుభవం లేదు, పూడిపోయింది అనుభవం. ఇప్పుడు మళ్ళీ ప్రభుని అడుగో. లార్డ్ స్పీక్ టు మీ, హోలీ స్పిరిట్ లార్డ్ స్పీక్ టు మీ, నాతో మాట్లాడు, పరిశుద్ధాత్మ నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు అని ప్రభుని అడుగు. నా దేవుడు మళ్ళీ నీతో మాట్లాడతాడు. నేను స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు మందిరం అంటే పరిగెత్తుకుంటూ వచ్చి మందిరానికి వచ్చే వ్యక్తివి, ఆరాధనలో పాల్గొని గంతులు వేసే వ్యక్తివి. ఇప్పుడు వెళ్దాంలే, ఇంకా టైం కాలేదులే, పాస్టర్ గారి మధ్య కొంచెం లేటుగా ముగిస్తున్నాడు, కొంచెం లేట్ అవుతుంది, మనం కొంచెం తిని ఒక ముద్ద తిని వెళ్దాంలే. అరే వర్షిప్, ఆరాధన చాలా ముఖ్యం, ఇంపార్టెంట్. వర్షిప్ ఆరాధనలో నువ్వు గలమెత్తి స్వరమెత్తి దేవుని స్తుతించి కీర్తిస్తూ ఉంటే ఏమండి చేసిన మేలను తలంచుకొని కృతజ్ఞత హృదయంతో దేవుని ఇంకా దీవిస్తాడు. అది ఇప్పుడు పూడిపోయింది. స్తుతించుకుందాం వెళ్ళి. అందరూ పాటలు పాడుతుంటాం, మేము ఇక్కడ పాటలు పాడుతూ ఉంటే వాళ్ళు పాట పాడుతున్న సమయంలో కూడా తూగుతుందంటే కలిసి పాడద్దు, అందరు కలిసి చెప్పడం ఉద్యోగం పాడద్దు పాటలు. దేవుని ఆరాధించే ఆ బావి, ఆ ఆరాధన పూడిపోయింది. ఈరోజు తవ్వో. ప్రేమ పూడిపోయిందా? ప్రార్థన పూడిపోయిందా? స్తుతించే అనుభవం పూడిపోయిందా? వైరాగ్యం తగ్గిపోయిందా? విధేయత తగ్గిపోయిందా? త్యాగము ఉద్యమం తగ్గిపోయిందా? దేవునికి సమర్పించుకునే సమర్పణ త్యాగం పూడిపోయిందా? ఏది పూడిపోయిందో మళ్ళీ ఈరోజు తవ్వి పైకి లేవనెత్తుంది. స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు ప్రార్థన చేస్తే మోకాల మీద చేతులపై ప్రార్థన చేసే వ్యక్తి ఇప్పుడు అన్నయ్య ప్రార్థన సాగలేదన్నయ్య. ప్రార్థన చేయడు కానీ వీళ్ళు కొంతమంది అమ్మాయినమ్మా ప్రార్థన చేసుకునే సమయం ఉండదు కానీ పొద్దున్న లేచి అబ్బో చెడ్డీ వేసుకొని షార్ట్ వేసుకొని పరిగెత్తుంటాడు రన్నింగ్. ప్రార్థన చేసామంటారా? ప్రార్థన చేయలేదండి. మరి ఇంత అవసరమా? ముందు ప్రార్థన చేసుకుని వెళ్ళాల్సింది. ఆరోగ్యం ముఖ్యమా? ప్రార్థన ముఖ్యమా? షార్ట్ వేసుకొని పరిగెత్తున్నాడు గ్రౌండ్లో. ఏం కదంటే ప్రార్థన లేదు, ఇది మాత్రం కావాలి. అక్కడికి వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి ముక్కు మూసుకొని ఆసనాలు వేసుకుంటే ఆసనాలు ఏంటంటే శ్వాస మీద ధ్యాస అన్నయ్య. ఏంటంట ఆడికి వెళ్తే వాడు పీల్చు అంటాడు, మెల్లగా వదులు అంటాడు, మళ్ళీ పీల్చు అంటాడు. ముసలమ్మ డాక్టరు పీల్చమ్మ గట్టిగా పీల్చు అన్నాడు, పీల్చింది. మెల్లగా వదులు అన్నాడు, వదిలింది. మళ్ళీ పీల్చు అన్నాడు, పీల్చింది. మెల్లగా వదులు అన్నాడు, వదిలింది. 3 సార్లు గట్టిగా పీల్చు అన్నాడు, పీల్చింది. ఇంక వదల్లా, పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆసనాలు కాదు నీకు కావాల్సింది, మోకాళ్ళ మీద ఉండే ఆసనం వేయి. దేవుని స్తోత్రం కలుగును గాక. మోకాళ్ళ ఆసనం వేసి దేవుని మీద ధ్యాస పెట్టు. ఒక అక్క వాళ్ళని ఫుల్గా తాగుతుంటే రోజు ఆయన దగ్గరికి వెళ్ళిందంట. అయ్యగారు మా ఆయన తాగుతున్నాడు, మానిపించాలంటే మీ దగ్గర ఏదో ఆసనాలు అయ్యేస్తే మానేస్తారంట కదా. అవునమ్మా మానేస్తారు అని తాగుబోతుని పంపించింది.
తాగుబోతులు పంపించింది. ఆసనాలు నేర్పిస్తారంట, శ్వాస మీద ధ్యాస పెడతారట, అన్నీ మానేస్తారంట అని చెప్పి పంపిస్తే 2 నెలల పాటు పోయి అన్ని ఆసనాలు నేర్చుకున్నాడు. ఆసనాలు నేర్చుకునే ఆసనాలు ఇంటికి వచ్చి ఇప్పుడు ఆ పక్కింటి అడిగింది, ఏంటక్క మీ ఆయన ఆసనం నేర్చుకుని తాగు మానేశాడా? అప్పుడు నిలబడుకొని తాగేవాడు, ఇప్పుడు పడుకొని తలకాయ కింద పెట్టి తాగుతున్నాడు. ఇప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరి బాండేజ్ విల్ బి బ్రోకన్ వెన్ యూ నీల్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏ బంధకాలైనా తెగిపోవును గాక, మళ్ళీ నీ ప్రార్థన జీవితం మొదలవును గాక, మళ్ళీ పూడిపోయిన బావులు తవ్వబడును గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేయి. నా దేవుని ఆయన రక్తం నేను ప్రోక్షిస్తాడు. వెంటనే బంధకాలు బ్యాండేజ్ అంతే తొలగిపోతాయి. ఏ బంధకాలు నేను బంధించబడి ఉన్నా నా ప్రభు తెంచివేయును గాక. పిలుస్తున్నాడు. క్రైస్ట్ ఈజ్ కాలింగ్ టు యూ. క్రైస్ట్ ఈజ్ కాలింగ్ యూ మై ఫ్రెండ్. క్రైస్ట్ ఈజ్ కాలింగ్ మై సిస్టర్. నా దేవుడు పిలుస్తా, అమ్మ రండి, పూడిపోయిన బావులు మళ్ళీ తవ్వుకోండి అమ్మ. ఏ బావి పూడిపోయిందో నీళ్ళు. ఒకప్పుడు ఆ బావి ఎంత బాగుండేది, కలకలాడుతూ నీళ్ళ ఊటలు కలిగిన బావి అమ్మ, ఇప్పుడు పూడిపోయిందమ్మ, మళ్ళీ తవ్వు. ఇసాకు తవ్వుతున్నాడు, వాళ్ళ నాన్న తవ్విన బావులన్నీ పూడి చేస్తే. మరి ఏ బావి పూడిపోయింది నీ జీవితంలో? ఏ బావి పూడ్చివేయబడిందో ఆ బావి ఇప్పుడు తవ్వుకో. నీళ్ళు లేని బావులు ఎవరు? ఏం చెప్పారు? నీళ్ళు లేని బావులు అంటే దేవుని ఎరుగని వాళ్ళు, అవిశ్వాసులు, నీళ్ళు లేని బావులు వాళ్ళు. మరి ఈ బావి ఎవరంటే నీళ్ళున్న బావే, విశ్వాసులు, నీళ్ళున్న బావులే ఇప్పుడు పూడిపోయాయి. నీళ్ళని బావులు అంటే అవిశ్వాసం అనుకోవచ్చు. మరి మీరెవరు? నీళ్ళున్న బావి ఒకప్పుడు ఇప్పుడు పూడ్చివేయబడింది, ఇప్పుడు తవ్వాలి నీవు. హల్లెలూయా. తవ్వుదువు గాక. ప్రైదలా. ప్రేమ అనే బావి మళ్ళీ తవ్వబడును గాక. మళ్ళీ నీళ్ళ ప్రేమ చిగురించును గాక. ఏ ప్రేమ? ప్రేమ పుట్టాలన్నాడు పాస్టర్ అని చెప్పేసి లెటర్ రాసావు, లవ్ యూ అని. ఆ ప్రేమలు కాదు, పనికి వాళ్ళ ప్రేమలు కాదు. నా దేవుని ప్రేమ నీలో మళ్ళీ పుట్టును గాక. పుడిపోయిన బావి త్రవ్వబడును గాక. ఏ బావి పుడిపోయినా రోజు మళ్ళీ నా దేవుడు నీ త్రవ్వి ఆ బావిలో పుడిపోయిన ఆ జల్లగల ఊటను మళ్ళీ పుట్టించును గాక. ఆమేన్. ఒక బావి ఏం బావి చెప్పాను? మొదటగా నీళ్ళని బావి, రెండవదిగా మన్ను పోసి పూడ్చివేయబడిన బావి. ఇంకొక బావి చెప్పి ముగిస్తా. ఒక్క బావి చదవండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ చదవండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను ఏం చేస్తాడు? బలపరుచుతాడు. నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉబుకుచూ ఉండు. అది నీటి ఊట అంటే అదే బావే, ఏదో కాదు. నీటి ఊట అంటే ఆ బావి, స్ప్రింగ్. అది యెహోవా ఎప్పుడు నడిపిస్తాడమ్మా? ఎప్పుడు నడిపిస్తాడు నిన్ను? నిత్యము నడిపిస్తాడు. ఆదివారం ఒక్కరోజే కాదు నడిపించేది మందిరానికి, నిత్యం నడిపిస్తాడు. ఆయన నడిపింపుకు నువ్వు లోబడ్డావంటే సహోదరి, ఆ బ్రదర్, ఆయన నడిపింపుకు లోబడితే నిత్యం నడిపిస్తాడు దేవుడు. ఆయన నడిపింపుకు లోబడ్డావంటే ఏమవుతుంది? క్షామకాలమున సారేపత విధవరాల ఇంట్లో కరువు, దేశమంతా కరువు అండి, క్షామం వచ్చి కరువు తల్లడిపోతూ ఉంటే నిత్యము నేను నిన్ను నడిపిస్తాను. నువ్వు నడిపింపుకు లోబడినప్పుడు దేవుని చేతికి నువ్వు చేయి అందించి నడిపింపుకు లోబడితే క్షామకాలం ఏం చేస్తాడు దేవుడు? 3.5 సంవత్సరాలు దేశమంతా కరువు వచ్చిన అదిగో సారేపతి విధవరాలు సేవకుల మాటకు లోబడి ఏమండి సేవకులకు అప్పగించుకుంది, నడిపింపుకు లోబడింది. ఆ కరువు కాలం అంతా తన కుమారుడు ఆ సేవకుడు పోషించబడ్డారు. కరువు లేకుండా పోయింది. నీవు సేవకులకి నడిపింపుకు లోబడితే, దేవుని మాటకు లోబడితే నా దేవుడు నడిపిస్తాను నిన్ను. క్షామకాలంలో నీకు కరువు ఉండదు, తృప్తిగా ఉంటావు, భోజిస్తావు. నీ కుటుంబంలో ఏ కొదవ లేకుండా తృప్తిపరచబడదు గాక. నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఎప్పుడును తలపైకెత్తారమ్మా, ఎప్పుడును ఉబుకుచూ ఉండు. ఆ నీటి బట్ట ఎప్పుడు ఉబుకుతుందంట? ఆదివారం మాత్రం ఉబుకుతుందా? ఆ నీటి బట్ట ఎప్పుడు ఉబుకుతుందంట?
ఆదివారం మాత్రమే వచ్చి ఉబుకుతుంది. ఇక్కడ ఆదివారం మాత్రమే కాదు ఉబకాల్సిందే, నిత్యము ఉబుకుచుండు. ఆ నీటి బొట్ట ఎప్పుడు ఉబుకుతూనే ఉంటుంది. కొంతమందికి ఆదివారం మాత్రమే ఆత్మ వచ్చి ఎగిరి గంతులేసి ఉబుకుతారు, మిగతా రోజులంతా చల్లబడిపోతారు. అంతేనా? ఆ నీటి బొట్ట అది కాదు. ఆ నీటి బొట్ట ఎప్పుడు ఉబుకుతూనే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంటి దగ్గర అట్ట ఎగురుతున్నావా? ఇంటి దగ్గర ఎట్ట ఎగురుతున్నావా? ఆత్మను ఆనందించి గంతులేస్తున్నావా మోకాళ్ళ మీద ఉండి? ఇక్కడికి వచ్చినప్పుడు సంగీతం వాయిస్తామంటే, డబ్బులు కొడతామంటే ఎగురుతున్నావా? ఆ నీటి ఓట ఎప్పుడు ఉబుకుతూనే ఉంటుంది, తగ్గిపోతుంది. బుధవారం మాత్రం, శుక్రవారం మాత్రం, ఆదివారం మాత్రం కాదు, నిత్యము, ప్రతిరోజు. కొంతమందికి ఆదివారమే వస్తుంది భక్తి ప్రార్థన, ఇంటికి వెళ్తే మళ్ళీ ఏముండదు, భక్తి లేదు, ప్రార్థన లేదు. ఆత్మను ఆనందించుకుందాం, అక్కడ ప్రార్థన చేసుకుని ప్రభు ఏముండవు. ఆదివారం మాత్రమే ఉబుకుతారు, ఆదివారం మాత్రమే గంతులు వేస్తారు. ఎప్పుడు ఉబుకుచు ఉండు నీటి ఊట వలె ఉంటారు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇస్తున్న దేవుడు. ఈ రోజు నుంచి నీవు ఏమండి ఎప్పుడు ఉబుకుచూ ఉండే నీటి ఊటలాగా ఉందవు గాక, ఎప్పుడు సమృద్ధి కలిగి ఉందవు గాక. నీలో నుంచి అనేకులకు దాహం తీర్చే దాహార్తి తీర్చబడి ఆదరణ పొందుతురు గాక. నీ మాటల వలన అనేకులు ఆదరించబడుతురు గాక. నీటి ఊట నీలో ఉబుకుతూ ఉండాలా. నీ మాటలు మాట్లాడుతూ అందరికీ ఆదరణ కలగాల. ఆ నీళ్ళు వస్తూ ఉంటే నీటి ఓటలో నుంచి పంటలు పండుతున్నాయి, కలకలాడుతున్నాయి. నిన్ను చూసిన వాళ్ళు అనేకులు సంతోషంగా మేము కూడా ఇలా ఉండాలి అని చెప్పేసి మాదిరికరంగా నువ్వు ఉందువు గాక. ఒకప్పుడు ఎట్లున్నావో ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఆయన నడిపింపుకు లోబడితే నిత్యము నేను నడిపిస్తానన్నాడు. ఆయన నడిపింపుకు లోబడినప్పుడు క్షామకాలమున నేను తృప్తిపరుస్తాడు. ఎప్పుడు ఉబుకుచూ ఉండే నీటి ఊటలాగా మార్చును గాక. ఒకప్పుడు నీ పరిస్థితి బాగా లేకపోవచ్చు, ఇప్పుడు నా దేవునికి అప్పగించుకుందామంటే, అయ్యా నన్ను నడిపించు ప్రభువా, నేను నడిపింపుకు లోపడతానయ్యా అని ఆయన నడిపింపుకు లోపడినప్పుడు నేను నా ప్రభు తృప్తిపరుస్తాడు. చివరిగా ఏంటంటే ఎప్పుడు ఉబికే నీటి ఊటలాగా ఏమండి సంతోషానికి కారణంగా మార్చును గాక. నేను స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు నీ బ్రతుకు ఎలా ఉంది? ఈ రోజు నుంచి ఒకవేళ నీకు బ్రతుకు మార్చుకోవాలనుకుంటే, ఇంతవరకు ఎండిపోయిందయ్యా నా ఊట, ఇంతవరకు నా ఊట దిగజారిపోయిందయ్యా, నా ఊటలో నా జీవితంలో ఏమీ ఫలితాలు లేవు, ఏ ఫలభరితంగా లేదు, ఆశ్రితకరంగా లేదు, దీవెనకరంగా లేదు నా జీవితం. ఈ నా ప్రభు అంటాడు, నా నడిపింపుకు లోబడు, నేను నిన్ను నిత్యము ఉబుకుచుండే నీటి ఊటలాగా మారుస్తాను. నీలో ఎప్పుడు ఊట ఉంటుంది, ఎప్పుడు నీ జీవితం ఆనందకరంగా ఉంటుంది, ఫలభరితంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, అనేకులు వెలుగుకరంగా ఉంటుంది నీ జీవితం. ఎప్పుడు ఆయన నడిపింపుకు లోబడినప్పుడు నీ బావిని ఎప్పుడు కలకలాడే నీటి ఊటలాగా మార్చును గాక. ఆమేన్. ఆ నీళ్ళు వస్తుంటే అన్ని పంటలు పండుతున్నాయి, అనేకులు నీ ద్వారా దీవెన పొందుదురు గాక. నీలో ఊరే నీటి ఊటను బట్టి అనేకులు దీవించబడుదురు గాక. నీకు చూడండి, సంఘంలోకి నీళ్లు ఊరుతున్నాయి, నీటి ప్రవాహం వస్తూ ఉంటే అనేకులు దీవెన పొందుతూ ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఈ మందిర ప్రాంతం పట్టజలను ఇస్తారని ఆత్మలను నడిపించును గాక. నీటి ఊట దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తారు ఎవరైనా, నీళ్ళు దాహం వేసిన పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆ నీళ్ళు ఉన్నాయి సమృద్ధిగాని, అట్లా నీటి ఊట దగ్గర ఎంత పరిగెత్తుకుని వచ్చేటట్లుగా నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఊపుచు నీటి ఊటలాగా మారి ఉంటే అందరు నీ ఎద్దకు పరిగెత్తుకుంటూ వస్తారు. హల్లెలూయా. నువ్వు ఎండిపోయి ఉంటే, నిస్సారంగా ఉంటే, సారం లేకపోతే, నీలో తేమ లేకపోతే, తడి లేకపోతే, ఊట లేకపోతే ఎందుకు వస్తారు? ఈరోజు కనుక ప్రభు నడిపింపుకు లోబడి అప్పగించుకుంటే నీలో ఉన్న ఎండిపోయిన బావిని ఎప్పుడు ఊపుకుచూని నీటి ఊటలాగా మార్చబోతూ ఉన్నాడు. రక్షణాధారమైన బావుల్లోంచి రక్షణ తోడుకోండి, అప్పుడు ఆనందం వస్తుందని చెబుతున్నాడు. ఏమిటయ్యా ఈ బావుల గురించి అంటే, మొదటి బావి వాళ్ళెవరో నీళ్ళని బావి యొక్క లక్షణాలు ఏంటి? ఒకటి, ఒక్కరోజు సుఖం కోసం ఆరాటపడేవాళ్ళు. 2, పాపం మాలిన కన్నులు కలిగిన వాళ్ళు. 3, దుర్నీతి వలన కలిగే సంపాదన కోసం పరిగెత్తేవాళ్ళు, వాళ్ళు నీళ్ళు లేని బావులు. రెండవదిగా కలకల్లాడుతూ జల్లగల ఊటల్ని మట్టితో పూడి చేశారు. సాతానుగాడు నీ జీవితంలో ఏ బావి పూడ్చాడో, ఏది దొంగలించాడో సాతానుగాడు నీలో ఉన్న విలువైన దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, టాలెంట్స్ మళ్ళీ ఈరోజు పూడ్చివేయబడిన బావి. రెండవదిగా నీ జీవితంలో ఏ బావి పూడ్చివేయబడిందో, ఏ కృపావరం దోచుకున్నాడు సాతానుగాడు, ఈరోజు మళ్ళీ ఆ బావిని, మళ్ళీ జల్లగల ఊటలు మొదలవుతాయి. మూడవదిగా
దేవుని మాటకి, దేవుని నడిపింపుకు లోపడినప్పుడు నిన్ను ఎలా మారుస్తాడు? నిత్యము ఉబ్బుకుచూ ఉండు, ఎప్పుడు కలకల్లాడుతుండే బావిలాగా మార్చును గాక. ఆమేన్. నేను స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు మీ వినికిడిలో నా ప్రభు స్థిరపరిచి వర్ధిల్ల చేయను గాక. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడి ప్రార్థన చేసుకునే వరకు వాళ్ళు ప్రార్థన చేసుకోవరికి వాళ్ళు. ఆశ్చర్యకరుడా యేసయ్య, మీకు స్తోత్రం తండ్రి. రక్షణాధరమైన బావుల్లోంచి నీళ్లు తోడుకోండి, ఆనందంగా ఉంటారని చెబుతూ వచ్చారు నాయన. మేము ఏ బావిలా ఉండాలో చెబుతూ వచ్చారు. నీరు లేని బావులు మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు వారు నీరు లేని బావిలాగా మారిపోయారంటే, ఒక్కనాటి సుఖం కోసం ప్రాకులాడారు, పాపం మానలేని కన్నులు కలిగి ఉన్నారు, దుర్నీతి వల్ల కలుగు బహుమానాన్ని ప్రేమించి పరిగెత్తున్నారు. అందుకే వారు నీరు లేని బావిలాగా మారిపోయారని చెబుతూ వచ్చారు. తండ్రి, అటువంటి అనుభవాలు మాలో తీసివేసి నీరు ఉండే బావిలాగా మమ్మల్ని మార్చదు నాయన. అబ్రహాము త్రవ్విన బావులు జల్లగల బావులు. చనిపోయిన తర్వాత అబ్రహాము శత్రువు ఫిలిష్తీయులు వచ్చి పూడ్చివేశారు. నిజమే ప్రభువా, మా జీవితంలో ఎన్నో రకాల బావులు, ప్రేమ అనే బావి, ప్రార్థన అనే బావి, విశ్వాసం అనే బావి, వైరాగ్యం అనే బావి, సమర్పణ అనే బావి, త్యాగం అనే బావి, పరిచయం అనే బావి ఎన్నో ఉన్నాయి. ఎన్నో రకాల జల్లగల ఊటలు మాలోంచి ప్రవహిస్తూ ఉండేవి ఒకప్పుడు. అవన్నీ ఇప్పుడు పూడిపోయాయి ఆయన. ఇప్పుడు వాక్యం ధ్యానించలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, ఉపవాసం ఉండలేకపోతున్నాం. మళ్ళీ ఈరోజు మేము త్రవ్వుకుంటాము నాయన. మళ్ళీ మాలో నుంచి జల్లగల ఊటలు పొంగి ప్రవహించేటట్లుగా సహాయం చేయ ప్రభు. యెహోవా నిన్ను నిత్యం నడిపిస్తాడు. ఆయన నడిపింపుకు లోపడితే క్షామకాలం నిన్ను పోషించి తృప్తిపరుస్తాడు. నీవు నీరు కట్టి తోటలాగా ఉంటావు, ఎప్పుడు ఉప్పుకుచుండి నీటి ఊటలాగా ఉంటావు. నీలో ఎప్పుడు నీటి ఊటలు ఉండాలి. అనేకులకి ఆదరణ కలిగించే మాటలు నీలో నుంచి రావాలి. దీవెనకరంగా నీవు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి. సారం లేక ఎండిపోయిన చెట్టులాగా నీవు ఉండకూడదు, ఎండిపోయిన బావిలాగా నీవు ఉండకూడదు. ఒకప్పుడు నీళ్లు బాగుండేవి, బావిలో కలకలాడుతుండేది, ఇప్పుడు ఎండిపోయింది అనే పరిస్థితి రాకుండా మళ్ళీ ఊటలు పుట్టును గాక, మళ్ళీ ఊటలు పుట్టును గాక. పచ్చదనం నీలో మళ్ళీ మొదలవును గాక, దీవెనకరంగా మారుదు గాక. చల్లారి పని ఆత్మీయ మళ్ళీ మొదలవును గాక. ఒక్కొక్క బిడ్డ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, వర్ధిల్ల చేయని ప్రభువా. తండ్రి, జలలు గల బావిలాగా మార్చండి. బిడ్డలు బహుగా ఫలించేసి కనపరిచి నీకు సాక్ష్యం దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.